ఎంతో ఇష్టంగా పెంచుకున్న శునకాన్ని వీధి కుక్కలు చంపేయడంతో వాటిపై కోపం పెంచుకున్నాడు ఓ వ్యక్తి. అమానవీయంగా ప్రవర్తించి 20 వీధి కుక్కలను కాల్చి చంపాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. అతనికి సహకరించిన మరో 2 సైతం జైలు ఊచలు లెక్కిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకల్ మండలం పొన్నకల్ గ్రామంలో ఈ ఏడాది ఫిబ్రవరి 15న 20 వీధి కుక్కలను గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో చంపిన ఘటన సంచలనం రేపింది. కేసు మిస్టరీగా మారింది. దాన్ని ఛేదించడం పోలీసులకు కష్టంగా మారింది. అయితే నిందితులు వాడుతున్న బెంజ్ కారు ఇప్పుడు వాళ్లను పోలీసులకు పట్టించింది. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం దేవునిపల్లికి చెందిన మంద నరసింహారెడ్డి హైదరాబాద్ రెడ్ హిల్స్లో నివాసం ఉంటున్నాడు. ఇతని అత్తగారి గ్రామం పొన్నకల్. అత్తగారింట్లో డాగ్స్ హూన్ జాతికి చెందిన 2 కుక్కలను పెంచుతున్నారు. అందులో ఒకదాన్ని గ్రామంలోని వీధి కుక్కలు కరిచి చంపాయి. మరో శునకంపై దాడి చేసి గాయపరిచాయి. ఈ విషయం తెలిసిన నరసింహారెడ్డి వీధి కుక్కలపై పగ పెంచుకున్నాడు. ఎలాగైనా వీధి కుక్కలను చంపాలని పథకం వేశాడు. ఈ క్రమంలో హైదరాబాద్కు చెందిన తన మిత్రులు తారిక్ అహ్మద్, మహమ్మద్ తాహెర్లతో కలిసి ఫిబ్రవరి 15న నరసింహారెడ్డి తన అత్తగారి గ్రామమైన పొన్నకల్కు బెంజ్ కారులో వచ్చాడు. తారిక్ అహ్మద్కు లైసెన్స్డ్ తుపాకీ ఉంది. భోజనం చేసిన తర్వాత అర్ధరాత్రి సమయంలో బెంజ్ కారులో గ్రామంలో తిరుగుతూ వీధుల్లో ఎదురొచ్చిన కుక్కలను కాల్చి చంపారు. ఈ ఘటనలో 20 వీధి కుక్కలు చనిపోయాయి. తుపాకీ చప్పుడు విన్న స్థానికులు వీధుల్లోకి వచ్చి చూసేసరికే వాళ్లు పరారయ్యారు. అయితే కారులో 3 వచ్చి కాల్పులు జరిపారని గ్రామస్తులు ఘటన రోజు ఆరోపించారు. ఇదిలా ఉంటే నెల రోజుల క్రితం ఏ బెంజ్ కారులో అయితే గ్రామంలో తిరుగుతూ వీధి కుక్కలను కాల్చి చంపారో అదే బెంజ్ కారులో తాజాగా నరసింహారెడ్డి అత్తగారింటికి వెళ్ళాడు. ఈ కారును చూసిన గ్రామస్తులు గుర్తుపట్టేశారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు తమదైన శైలిలో విచారించగా నరసింహారెడ్డి తప్పు ఒప్పుకున్నాడు. ఈ కేసు వివరాలను మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ మీడియాకు వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి తుపాకీ, బెంజ్ కారు, 6 స్మార్ట్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. Mandal, wherein some unknown people shot around 25 street dogs. So night lo వాళ్ళు వచ్చి దాదాపు 25 స్ట్రీట్ డాగ్స్ చంపేసి పాడిపోయారు. అవుట్ ఆఫ్ 25, 20 dogs unfortunately died and 5 we had sent to veterinary hospital and we were able to save their lives. In this case we have arrested 3 people. All of them hail from Hyderabad area. దీంట్లో మనం ఒక .22 రైఫిల్ వెపన్ కూడా రికవర్ చేసాము, along with 6 mobile phones. So basically 3 people from Hyderabad, they came to Atakal village, Ponakal village, and they shot 25 dogs with .22 caliber rifle, and to commit this crime వాళ్ళు ఒక బెంజ్ కార్ తీసుకొని హైదరాబాద్ నుంచి వచ్చారు. అది వెహికల్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో వీ హ్యావ్ ఇన్ అవర్ కస్టడీ. ద రీజన్ ఆఫ్ కిల్లింగ్ వాస్ దట్ దే వర్ సేయింగ్ ఏదో న్యూసెన్స్ గురించి ఇంతకుముందు ఒక పెట్ డాగ్కి ఏదో అటాక్ అయింది అక్కడ ఆ పొన్నగల్ విలేజ్లో. సో ఆ రివెంజ్ఫుల్ యాటిట్యూడ్లో వాళ్ళు సడన్గా నైట్ ఒక రోజు వచ్చి 25 డాగ్స్కి, స్ట్రీట్ డాగ్స్కి షూటింగ్ చేయడం జరిగింది. బట్ దీస్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్ ఆఫ్ killing street dogs
without informing the local municipality and directly killing. This is not at all acceptable. It is a grave offence. So we had registered FIR under section 429 read with 34 IPC along with section 11 of Prevention of Cruelty of Animal Act and section 27 of Arms Act. These kind of killing of innocent dogs in the streets is really not a good thing, and I really appeal to the public, in case of any such thing, kindly inform the local police or the local municipality so that we can rescue such dogs and bring them to the rescue dog homes. So today we have arrested 3 people along with .22 rifle, a Benz car, 6 mobile phone, and we'll be remanding them today. Thank you.